జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఘటన గురించి ఒక భారతదేశమే గాకుండా ప్రపంచం మొత్తం కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటు మోడీకి కాల్ చేసి తన సానుభూతిని తెలిపాడు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, తీవ్రవాది అనేవాడు లేకుండా కఠినంగా వాళ్ళని వేరేయాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్‌కు మద్దతు పలికాయి. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు జిల్లాలోని, ఇటు కావలిలోని, ఇటు మధుసూదన్ రావు గారు ఈ యొక్క పహల్గామ్ దాడిలో అన్యాయంగా అసువులు బాసారు. దీనిపైన ఇటు మోడీ గావచ్చు, చంద్రబాబు గావచ్చు, జగన్ గావచ్చు, పవన్ కళ్యాణ్ గావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా తమ సానుభూతి తెలుపుతున్నారు. మొన్న ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించారు. ఏదేమైనా అటు కేంద్ర ప్రభుత్వం గావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గావచ్చు, లక్షలు కోట్లు ఇచ్చినా వాళ్ళ బాధ తీర్చలేనిది అంతటా తీవ్రమైన బాధ. ఇప్పుడు మనం మధుసూదన్ గారి సతీమణి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. అయినా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, నమస్తే అమ్మ. చెప్పండి, ఈ పహల్గామ్ ఇష్యూ గురించి మేము ఎక్కువగా మిమ్మల్ని అడగము. అసలు ఏం జరిగింది? బెంగుళూరు నుంచి మీరు అక్కడికి వెళ్ళిన నుంచి ఏం జరిగింది? మీరే క్లుప్తంగా చెప్పండి. మేము బెంగుళూరు నుంచి 3 ఫ్రెండ్స్ కలిసి హ్మ్. పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయి. 2 ఇయర్స్ నుంచి ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ల కోసము, సీబీఎస్ఈ ఎగ్జామ్స్ కోసం బాగా స్ట్రెస్ చేశాము. పిల్లలకి కొంచెం రిలాక్స్‌గా ఉంటదని కేసెట్ ఎగ్జామ్ అయిపోయిందనేసి మేము 3 ఫ్యామిలీస్ ఎళ్తుంటే వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి మేము కాశ్మీర్‌కెళ్ళామండి. ఫస్ట్ డే శ్రీనగర్ చూసుకున్నాము. సెకండ్ డే శ్రీనగర్ నుంచి పెహల్గామ్ స్టార్ట్ అయ్యాము. సో, అక్కడికి వెళ్ళే నార్మల్‌గా వెళ్ళలేము కాబట్టి పోనీ రైడ్స్‌తోనే వెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత జస్ట్ వ్యూ చూస్తా ఉన్నాము లంచ్ చేసొచ్చి. వ్యూ చూస్తా ఉండంగానే సడెన్‌గా ఇట్లా మొత్తము అన్నీ ఆహ్, షాట్స్ అన్నీ వినిపిస్తా ఉన్నాయి. వినిపిస్తా ఉండేసరికి మా పిల్లలు దూరంగా ఉన్నారు గదా! అని వాళ్ళెట్లా పరిగెడుతున్నారో చూస్తూ అంటే, అంటే నేను పిల్లల కోసం ఆలోచిస్తూ మా కోసం అట్లా దాంట్లో బాగా కన్‌ఫ్యూజ్డ్ అయ్యేసరికి టెర్రరిస్టులు రావడం నేను చూసాను. వాళ్ళు వెస్ట్ గన్ను ఉండేసరికి నేను మనోళ్ళేమో అనుకున్నాను. కానీ ఆయన పక్కన వాళ్ళని కాల్చడం చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. వీళ్ళు కాల్చడానికే వచ్చినారు అనేసి. అప్పుడు ఇంక నేను మా హస్బెండ్ వాళ్ళని చూసి భయపడిపోయి మేమిద్దరం పడుకుంటే మమ్మల్ని ఏమన్నా ఆహ్, వదిలేస్తారనుకోని మేమిద్దరం ఇట్లా పడుకోనున్నాము. సో, వాళ్ళు చాలా నడుచుకుంటా వచ్చి ఇంకా హిందువా? ముస్లిమా? అని అడిగి మేమేమి ఆన్సర్ చేయకపోయినా గూడా షార్ట్ చేసేసారు. అంటే మీరు ఒక రెస్టారెంట్‌లో ఉన్నారని తెలిసింది. అదే రెస్టారెంట్‌లో ఇంకొక 10 నిమిషాలు గాని మీరు ఎక్కడ ఉండుంటే జస్ట్ ఎంటర్ అవ్వంగానే నార్మల్ టేబుల్లేసి ఒక డాబాలాగా అక్కడ మ్యాగీ అట్లాంటివి తప్ప ఫుడ్ కూడా ఏం దొరకదండి. అదేం రెస్టారెంట్ గాదు. అట్లా తిని జస్ట్ అట్లా వచ్చినాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు కలిసారు. మీకు ఎలాంటి భరోసా కల్పించారమ్మా? పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, మా కావలి ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా కలిసారండి. వాళ్ళు దే అండర్‌స్టాండ్ అవర్ సిట్యుయేషన్. దే అండర్‌స్టాండ్ దట్ వి హాడ్ మోర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ దే అండర్‌స్టాండ్ మేమేం లాస్ అయ్యాము, మేమేమి పోగొట్టుకున్నాము, మాకేం తెచ్చియలేరని వాళ్ళకి అర్థమైందండి. ఆయన నాకు ఎటువంటి ఫాల్స్ హోప్స్ గానీ ఎట్లా చెప్పలేదు. ఆయన చాలా నా చేతులు పట్టుకొని, "నీ సిట్యుయేషన్ నాకు అర్థమైందమ్మా. నేను నిన్న ఏ రోజు ఒకరిని బెగ్ చేసేసి అంటే నేను చాలా ఏడ్చాను. నేను బెగ్ చేసే స్టేజ్‌లో లేను సార్. ఐ యామ్ ఏ వెరీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నాకు" అనేసి. "అట్లాంటి స్టేజ్‌కి నిన్ను ఏ రోజు తేనమ్మా నేను. ఐ యామ్ దేర్ ఫర్ యూ" అని చెప్పారు సార్. అంటే అక్కడ వాళ్ళ తీవ్రవాదులు హిందువా? ముస్లిమా అని అడిగారు సార్. అడిగారు. నేను సార్‌కి క్లియర్‌గా చెప్పాను. నేను మోడర్న్ డ్రెస్ ఏసుకొని బొట్టు ఒక 10 నిమిషాల ముందు బొట్టు పెట్టుకుంది. ఆ తర్వాత పెట్టుకుంది గూడా సార్‌కి చూపిచ్చాను సార్ నేను. మీరు ఏదన్నా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని గాని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని మీరు ఏదైనా హెల్ప్ అడుగుతున్నారా? నేను హెల్ప్ అడగడం కంటే గూడా నాకు వేమూరి ప్రభాకర్ రెడ్డి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, "నీకు జరిగిన నష్టానికి నువ్వు మా దగ్గరకొచ్చి హెల్ప్ అడిగే స్టేజ్‌లో మేము నిన్ను పెట్టమమ్మా. వి విల్ టేక్ యూ యాస్ పర్సనల్. ఐ నో వాట్ యూ లాస్ట్, వాట్ యూ కిడ్స్ ఆర్, విచ్ ఏజ్ దే ఆర్. సో, మేమే నీకు కంప్లీట్ రెస్పాన్సిబుల్ తీసుకొని, మేమే నీకు చేస్తాము" అని చెప్తున్నారు సార్. అంటే ఆ రోజు ఆ దుర్ఘటన జరిగినప్పుడు చాలా మంది లేడీస్ కూడా ఇటు మా భర్తల్ని ఏం చేయొద్దు, వదిలిపెట్టని చెప్పి బాగా ప్రాధాయపడ్డారని కూడా తెలిసింది. అయినా వాళ్ళు కఠినం లేక అది చేశారు. యాక్చువల్‌గా మేమందరం కిందకి పరిగెత్తుకుంటా సీఆర్‌పీఎఫ్ అనే ఒక టీమ్ ఆర్మీ దగ్గరికెళ్ళిపోయాం సార్. నాకు అక్కడికెళ్ళే వరకు తెలీదు ఇంతమంది ఇలా అయిపోయారనేసి.
నా పక్కన నాతో ఉండే అతను పాపం ఇప్పుడు నేనైనా 10 మందితో వెళ్ళాను సార్. నా పక్కన ఉండేవాళ్ళు జస్ట్ వైఫ్, హస్బెండ్, కిడ్. తను డాక్టర్. వాళ్ళ బాబుని చూసి బెగ్ చేసినా గానీ 2 టైమ్స్ కాల్ చేశారు. కానీ తనేమంటే డాక్టర్ అయ్యేసరికి తను కన్ఫర్మ్ చేసుకుని కొంచెం నన్ను తన బాధ అంతా పెట్టుకొని నన్ను కన్సోల్ చేస్తుంది సార్ తను. మేము దేవుడికి పూజ చేసుకుంటున్నాము. మా హస్బెండ్, నా కొడుకు 4 అవర్స్ దేవుడా నరసింహస్వామి మా నాన్న కాపాడు కాపాడని నా కొడుకు ప్రే చేస్తుంటే షీ షౌటింగ్ అట్ మీ, షీఈస్ ప్రిపేరింగ్ మీ, షీ సపోర్ట్ మీ, డోంట్ గివ్ ఫాల్స్ హోప్స్ టు ద కిడ్స్, ప్రిపేర్ దెమ్ అని పాపం తన అంతా బాధ పెట్టుకొని నన్ను కన్సోల్ చేస్తుంది సార్ ఆ అమ్మాయి. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇటు మోడీ కూడా పాకిస్తాన్కి చెందిన ఒక్క ముస్లిం కూడా ఇండియాలో ఉండకూడదు, వెళ్ళిపోవడం చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా మందిని వాళ్ళ స్వదేశాన్ని కూడా పంపించేస్తూ ఉన్నారమ్మా. దీనిపైన మీరేమంటారు? అంటే ముస్లిమ్స్ అంటేనే ఒక ద్వేషం ఏర్పడింది ఈ మీ పెహల్గాం విషయం తర్వాత. నేను దాని గురించి ఏం చెప్పలేను సార్. ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. మేమేదో టూరిజం సేఫ్ అనుకొని వెళ్ళాము. అవన్నీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషన్స్. నాకైతే అంత నాలెడ్జ్ లేదు, వాటి గురించి మాట్లాడే అంత నాలెడ్జ్. బయట కాల్పు జరిగేటప్పుడు పిల్లలు ఎక్కడున్నారమ్మా? వాళ్ళు మాకంటే దూరంగా ఉన్నారు సార్. అందుకని నేను ఎక్కువ వరీ అయ్యాను. రూమ్ లో కాదు సార్, అది చాలా హ్యాపెనింగ్ ప్లేస్. అక్కడ జిప్ లైన్స్, పిల్లలకి చాలా గేమ్స్. అసలు అక్కడ ఎలా ఉందంటే ఒక పండగలాగా రీల్స్ తీసుకునే వాళ్ళు రీల్స్ తీసుకుంటూ అది చాలా అద్భుతంగా ఉంది. అందుకని నా పిల్లలు నాకంటే దూరంగా ఉండేసరికి నేను వరీ అయ్యా పని. నా టైం వాళ్ళు సేవ్ అయ్యారు. మీ పిల్లల దగ్గరికి వెళ్ళారా? వాళ్ళే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు? అంటే ఇంక ఇట్లా అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము ఎందుకు పరిగెలేదు, మమ్మల్ని కాల్ చేశారని పరిగెలేదు. మా హస్బెండ్ని నేనంటే చూసిన తర్వాత బతికితే బతికేమో, చస్తే చచ్చామని పరిగెత్తుకుంటే బయటికి వెళ్ళాను సార్. ఏమన్నా చేసుకోవచ్చేమో అని. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరు. ఇంకా పోనీ రైట్స్ వాళ్ళు, నా పిల్లలు, అంటే 10 మంది చెల్లా చెదురు అయిపోయాం కదా. ఇంకా దారిలో ఒక్కొక్క కలుసుకుంటూ అట్లా వెళ్ళి సిఆర్పిఎఫ్ ఆర్మీ దగ్గరికి. అంటే మీరు ఎంత ప్రాధాయపడ్డా కానీ ఆ ఉగ్రవాదులు జాలి అనేది చూపించలేదు. అంటే మేమైతే హానెస్ట్గా ప్రాధాయపడ్డం, వాళ్ళ మొహాలు చూడడం అదంతా ఏం లేదు సార్. మేము చాలా భయంగా తల ఉంచుకొని ఉన్నాం సార్. నా బాధ ఏమంటే వాళ్ళు హిందూనా ముస్లిమా అంటే నేను తలెత్తితే నా బొట్టు చూసి ఏమన్నా చేసేస్తారేమో అన్న భయంతో నేను తలెత్తలేదు సార్. బొట్టు చూస్తే తెలిసిపోతుంది కదా అన్న భయంతో తలెత్తలేదు సార్ నేను. అప్పటికి షాట్ వినపడితే నేను ఎవరినో అనుకున్నాను. నా డ్రెస్ తడిచే వరకు నాకు అర్థం కాలేదు మా హస్బెండే అని. మీరు ఎంతమంది వెళ్ళారు మేడం? ఎంతమంది ఫ్యామిలీస్ వెళ్ళారు? అందులో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమైనా ఇలా జరిగింది? 10 ఫ్యామిలీస్ వెళ్ళాము. 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. 10 మెంబర్స్, 9 మెంబర్స్ బ్యాక్ వచ్చి. ఈ విషయం జరిగిన తర్వాత మీరు మీ అమ్మగారి దగ్గరగా ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? మేము గేట్ బయట ఉన్నామండి. నేను, మా తమ్ముడు, మా అంకుల్. మా పేరెంట్స్ రావట్లేదు అని గేట్ కి ఒక 10 feet 20 feet దూరం ఉన్నాం అంతే. వీళ్ళు అందరు వెళ్ళిపోమని మమ్మల్ని దేర్ షౌటింగ్ ఎట్ us that we're not moving, వెళ్ళిపోమని అరుస్తున్నారు. బట్ మేము వీళ్ళు లేకుండా ఎలా వెళ్తాము అని మమ్మల్ని లాగుతున్నా కానీ లేదు. మా తమ్ముడు అయితే పెద్దగా ఏడుస్తున్నాడు వాళ్ళు రాలేదని. సో వాళ్ళు లేకుండా మేము వెళ్ళము, పర్లేదు ఏమైనా అని చెప్పి అక్కడే ఉన్నాము స్టబర్న్ గా. తర్వాత జస్ట్ మేము బయట ఉన్నాము, వీళ్ళు రావట్లేదని వితిన్ స్పాన్ ఆఫ్ 1 or 2 minutes మా అమ్మ ఒకటే వచ్చింది. షీ కేమ్ అవుట్ టు లుక్ ఇఫ్ దర్స్ ఎనీ సెక్యూరిటీ టు హెల్ప్. ఎవరు లేరు. సో ఇంకా మమ్మల్ని వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంకా వాళ్ళు అక్కడ ఉండనివ్వలేదు. అందరూ they're pulling her hair and they're coming, they're pushing us down. వాళ్ళు వస్తున్నారు వారా ఇంకా ఉన్నారు అని చెప్పి మమ్మల్ని కిందకి తీసుకొని వెళ్ళిపోయారు. మీ దగ్గరికి రాలేదమ్మా ఉగ్రవాదులు? మీ దగ్గరికి రావటం కానీ మిమ్మల్ని భయపెట్టడం కానీ బెదిరించడం? వాళ్ళు ఓన్లీ ఆ లోపల గ్రౌండ్ లో ఉన్నారు, బయటకు అసలు రాలేదు వాళ్ళు. మేము చూడలేదు. అమ్మకు తోడుగా ఉండాలి. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నావు అమ్మ, నువ్వు ఇంటర్మీడియట్ చాలా పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి తోడుగా ఉండి అమ్మకు భరోసాగా ఉండాల్సిన బాధ్యత. 3 of us should take care of each other. మీకు అక్కడ ఇది జరిగిన తర్వాత ఇటు ఆర్మీ అధికారులు కానీ పోలీసులు కానీ హెల్ప్ బాగా చేశారు? అవునండి. కిందకి పైన ఎవరు లేరు, ఐఎమ్ టెలింగ్ దట్. పైన ఎవరు లేరు. బట్ మేము కిందకు వచ్చిన తర్వాత మాత్రం కిందకు వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడ కావలికి వచ్చే వరకు ఆర్మీ, ద గవర్నమెంట్ హెల్ప్ us a lot. మాతోనే ఉన్నారు. అక్కడైతే దే ఆర్ ఓన్లీ ఫీడింగ్ us, మాకు షెల్టర్ ఇవ్వడం, వాళ్ళే నీళ్ళు తాపిస్తున్నారు. మేము చెప్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. అంతంత పెద్ద ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ క్రైయింగ్ when we're telling them. They helped us a lot.
మీరు అక్కడ సార్ని మధుసూదన్ రావు గారి నుంచి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చే వరకు కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగాయి. అసలు మాకు ఇక్కడికి వచ్చేంత వరకు మాది అంత పెద్ద ఇన్సిడెంట్ అని నాకు తెలియదండి. ఏదో అంటే అంటే ఇది గవర్నమెంట్‌కి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అన్న దాంట్లో కూడా మేము లేము. నేనేందో పిచ్చిగా ఉన్నాను. ఎందుకు ఆర్మీ వస్తుంది? మామూలుగా మనం ఎయిర్‌పోర్ట్‌లో ఎళ్ళాలంటే బోర్డింగ్ పాస్ చూపించి ఎళ్ళాలి కదా! మాకు ఏ రూల్స్ లేవు. అంతా ఆర్మీనే. మమ్మల్ని తీసుకెళ్ళేది ఆర్మీనే. మమ్మల్ని చూసుకునేది ఆర్మీనే. మాకు అసలు అంతా చాలా కావలి వచ్చే వరకు కూడా వాళ్ళే చూసుకున్నారు. మిమ్మల్ని అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వటం, ఫస్ట్ ఎయిడ్ లాంటివి, అంటే మీరు బాగా టెన్షన్‌లో ఒత్తిడికి గురైనారు కదా! వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వటం లాంటివి. అంటే అంటే మేము నీళ్ళు తాగకపోతే ఏమైపోతామో, ఫుడ్ తినకపోతే ఏమైపోతామో అన్నట్లు చూస్తానే ఉన్నా. మా పాపకి యాంగ్జైటీ అటాక్ వచ్చిందండి శ్రీనగర్‌లో. ఆమె పాపం అంటే ఆ కోపము, బాధలో ఆఫీసర్స్‌ని కూడా పాపం తిట్టేసింది. షీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. అట్లా మాట్లాడి తనకి బాగా యాంగ్జైటీ అటాక్ వచ్చేసి వచ్చింది. అక్కడి నుంచి శ్రీనగర్‌లో డాక్టరు, న్యూఢిల్లీలో డాక్టరు, చెన్నైలో డాక్టరు, ఈ రోజు వరకు కావలిలో కూడా డాక్టర్లు పాపకి సెలైన్ ఎక్కిస్తూ, పాపకి చూస్తూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మా బాబుకి సెలైన్ ఎక్కిస్తూనే ఉన్నారు అక్కడ. ఏది ఏమైనా కానీ ప్రపంచం మొత్తం కూడా, యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క పహల్గామ్ ఘటన తీవ్రంగా ఖండించాయి. అమాయకులు ఏదో ఎండాకాలం సెలవుల్లో 1-2 రోజులు పిల్లలతో సరదాగా గడుపుదామని చెప్పి ఆ పహల్గామ్ పర్యాటక కేంద్రానికి వెళ్ళటం, అక్కడ అనుకోని సంఘటనతో రాక్షసుల్లాగా తీవ్రవాదులు చేసిన దాడిలో అన్యాయంగా చాలా చిన్న వయసులో మధుసూదన్ రావు గారు అన్యాయంగా అసూలు బాశారు. ఈ ఘటనపై ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నాయి. అదేవిధంగా ఇటు మోడీ గారు పరామర్శలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా తమ వంతు సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే ఎవరు ఎంత సానుభూతి చెప్పినా, ఎవరు ఎంత ఆర్థిక సహాయం చేసినా ఈ కుటుంబానికి మాత్రం ఇది చాలా చాలా తీరని లోటని చెప్పుకోవచ్చు. ఒక 7th క్లాస్ బాబు, ఇంటర్మీడియట్ పాప ఉన్నది. వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేరని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, కావలి నుంచి.